ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఇప్పుడే గౌరవ ప్రధానమంత్రి గారు మనందరికీ ఒక సందేశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భరోసా ఇచ్చారు. ఇది చూసిన తర్వాత రాబోయే రోజుల్లో మనకన్నీ మంచి శకునాలే, వైసీపీకి అన్ని పీడ శకునాలే. వేదిక పైనున్న పార్లమెంటు అభ్యర్థులు, శాసనసభ అభ్యర్థులు, 3 రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు మన మీటింగ్ చూస్తూ ఉంటే కళకళలాడుతూ ఉంది, వెలిగిపోతా ఉంది. మీ ఆనందానికి హద్దులే లేకుండా ఉన్నాయి. చాలా మందికి ఒక ఆలోచన ఉంది, 3 పార్టీలు ఎందుకు కలిశాయని. దానికి సమాధానం నిన్న అమిత్ షా గారు చెప్పారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మొదటి నుంచి మీరు ఆలోచిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా రోజులుగా ఒకే మాట చెప్పాడు, సైకో జగన్ పోవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సీట్ల కోసం ఆలోచించలేదు. మళ్ళీ సినీ జీవితంలో ఆయనకి లేని గౌరవం ఇక్కడ వస్తుందని కాదు. నన్ను నమ్ముకున్న ఈ ప్రజల కోసం నేను కూడా త్యాగం చేయాలని ఇదే విశాఖపట్నానికి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం తమిళలో అడుగడుగునా ఆటంకాలు క్రియేట్ చేశారా లేదా? ఉన్న పడంగా ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారా లేదా అని అడుగుతున్నా. అనుకున్నాడు ఈ సైకో వీళ్ళబ్బ సొమ్ము విశాఖపట్నం అని. ఏం తమ్ముళ్ళు వీళ్ళ తాత జాగీరా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా మీకు కోపం రాలేదని అడుగుతున్నా. అలాంటి అవమానాలు భరించాడు, వ్యక్తిగత విమర్శలు చేశాడు. ఇకపోతే నా విషయం అయితే నేను ఒకటే చూశాను, పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ జరిగిన అవమానం చూసిన తర్వాత నేనే వెళ్ళి విజయవాడలో సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా నేను పరామర్శించాను. తిరిగి నన్ను జైల్లో పెట్టినప్పుడు ముందు వెనుక చూడకుండా నేరుగా సంఘీభావాన్ని అలయన్స్ ఉంటుందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది అతని చిత్తశుద్ధి. సినిమాల్లో హీరో కాదు, నిజ జీవితంలో ప్రజా జీవితంలో నిజమైన హీరో. అక్కడి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఎన్నో ఇబ్బందులు పెట్టారు, అవమానాలు భరించాం, ఎన్నో సమస్యలను ఫేస్ చేశాం. మిమ్మల్ని కాపాడుకోవడని నిద్రలేని రాత్రులు కూడా గడిపాం. కానీ ఈరోజు చెప్తున్నా, ఎన్డీఏ గెలుపుని ఎవ్వడు ఆపలేడు. ఇప్పుడే నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, గెలుపు మనదే, డబల్ ఇంజన్ సర్కార్, అవినీతి ప్రభుత్వం ఇంటికి,
సైకో ఎక్కడికి పంపించాలో మీరే నిర్ణయించాలి. అంటే అధికారం ఉందని ఒక మాటలో చెప్పాలంటే విర్రవీగిపోయిన వ్యక్తి ఈ సైకో. ఒక విషయం మీకు చెప్పాలి, నరేంద్ర మోడీ గారు గడిచిన 10 సంవత్సరాల్లో దేశాన్ని 5వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాడు. ఇప్పుడు మళ్ళీ ఒకే మాట చెప్పాడు, ఈ 5 సంవత్సరాల్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిర్మాణం చేస్తామని సంకల్పం చేశారు. ఇది అయిన తర్వాత 2047 వికసిత్ భారత్. అదే సమయంలో మా కళ, నా కళ కానీ పవన్ కళ్యాణ్ గారి కళ వికసిత్ ఆంధ్రప్రదేశ్. మేము ఒకటే ఆలోచిస్తున్నాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు పోవాలి, ప్రపంచంలో భారతీయులు నెంబర్ 1 కావాలి, భారతదేశం నెంబర్ 1 కావాలి, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కావాలి, తెలుగు జాతి ప్రపంచం మొత్తం నెంబర్ 1 కావాలి. పేదరికం లేని దేశం, పేదరికం లేని రాష్ట్రం మా కళ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ కలయిక, అందుకే ఈ కూటమి సాధిస్తాం. ఏం తమలో భరోసా ఉందా లేదా? ఉంటే గట్టిగా సంకల్పం చేయండి, చప్పట్లు కొట్టి. ఇప్పుడు మనకు మోడీ గ్యారంటీ ఉంది, మన సూపర్ 6 ఉంది. అదే మాదిరిగా మొన్ననే నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం. మన ఎన్నికల మేనిఫెస్టో వస్తానే సైకో మేనిఫెస్టో వెలవెలబోయింది. మన మేనిఫెస్టోకు ఆదరణ పెరిగింది. 25 పార్లమెంట్లో మనమే గెలుస్తున్నాం, 160 అసెంబ్లీ సీట్లు మనమే గెలుస్తున్నాం. ఏ తమ్ముళ్ళు గెలవాలన్నా లేదా? సైకోని ఇంటికి పంపించాలన్నా లేదా? పంపించడానికి సిద్ధమవునా కాదా? అదే సమయంలో నేను అడుగుతున్నా, ఈయన నాటకాల్ని ఎన్ని నాటకాలు వేశాడు తమ్ముళ్ళు. ఎన్నికల ముందు 2019లో ఊరు తిరిగాడు. నేను ఆ రోజు అనుకోనుంటే కాలు బయట పెట్టేవాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. పాదయాత్ర చేశాడు, తల నిమిరాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు. అందరూ అలసిపోయారు. శుక్రవారం అయితే ప్రొక్లైన్ వస్తుంది. ఎవడిల్లు కూలగొడతాడో ఎవరికీ తెలియదు. శుక్రవారం అయితే ఈ పోలీసులు గోడ దూకొస్తారు. ఏమి అరాచకం అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ. అందుకే నిన్న అమిత్ షా అన్నారు, మా కలయిక గూండాగిరిని అణిచివేయడానికి, మా కలయిక అమరావతి నిర్మాణం చేయడానికి, మా కలయిక పోలవరం పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి, మా కలయిక అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేయడానికి, తెలుగు భాషను కాపాడడానికి, దేవాలయాలు కాపాడడానికి, అందరికీ న్యాయం చేయడానికి మా కలయికని చాలా స్పష్టంగా చెప్పారు. నేను అడుగుతున్నా, ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ
నేను కూడా చాలా ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, ఎన్నో విజయాలు కూడా సాధించుకున్నాం. ఈరోజు ఒక్క విశాఖపట్నం ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, కొత్తగా ఒక టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు. నేను అడిగా ఈ సైకోని, భూమి నువ్వు ఇచ్చావా? పట్టాదారు పాస్ పుస్తకం పైన ఫోటో ఎవరిది తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. జగనన్న భూ హక్కంట. వీళ్ళ నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? మా తాతలు ఇచ్చారు, మీ తాతలు ఇచ్చారు, అవునా కాదా? మీ నాన్న ఇచ్చాడు ఈ ఆస్తి, అవునా కాదా? ఎవరి ఫోటో ఉండాలి? నా భూమి పైన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన నేను నా భూమి పైన సైకో ఫోటో పెట్టుకోవాలా? ఏం తమ్ముళ్ళు, అర్థమైందా మీకు? రోషం రావడంలో ఇంకా రోషం వస్తే నిన్న చూశాను, ఎంప్లాయీస్ని చూస్తే కడుపు నిండిపోయింది నాకు. నిన్న పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి, ఈరోజు కూడా పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. అవినీతి డబ్బులు పంచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వెళ్తే చీకొట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోకుండా ఒంగోలు అయితే మన క్యాంపు దగ్గరకు వచ్చి ఈ దుర్మార్గులు 5,000 ఇస్తున్నారు, మేము చీకొట్టాం, నేను 10,000 ఇస్తున్నా, మీ పార్టీకి ఖర్చు పెట్టి గెలిపించామని ఒక మహిళ చెప్పిందంటే ఏం తమ్ముళ్ళు, అర్థమైందా సీను? ఉద్యోగస్తులందరూ మనకే ఓట్లేశారు, వేస్తున్నారు. గెలుపు మనదే. ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సైకో నీ డబ్బులేం పనిచేది, అయిపోయింది. నీ సీన్ అయిపోయింది, నీ పరిస్థితి అయిపోయింది. అందుకే మేము హామీ ఇస్తున్నాం. ఈరోజు మోడీ గారు చెప్పినట్టు మళ్ళీ పోలవరాన్ని కడతాం, అభివృద్ధిని పట్టాలెక్కిస్తాం. మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈరోజు మోడీ గ్యారంటీస్ అన్ని మీరు తీసుకెళ్ళండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మన ఎన్నికల మేనిఫెస్టోని తీసుకెళ్ళండి. ఈ రెండు తీసుకెళ్తే ఈ 5-6 రోజుల్లో గెలుపు మనదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ఏదైతే ఈయన డ్రామాలన్నీ అయిపోయినాయి. 2014లో తండ్రి లేని బిడ్డని, మా తండ్రిని రిలయన్స్ అధినేత చంపేశాడని షాపుల మీద దాడి చేశాడు. ఎన్నికలైన తర్వాత ఆ రిలయన్స్ అధినేత చెప్పిన వారికే ఎంపీ ఇచ్చాడు. అది ఈయన రాజకీయ నీతి. 2019లో తమ్ముళ్ళు ఒకటి అడుగుతున్నా, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. అర్థమైందా మీకు? అర్థమైంది చేతులు పైకి ఎత్తండి. అందరికి అర్థమైంది. జగ్గుబాయికి అర్థం కాలా? అందరూ జగ్గుబాయి చేతికి చెవులో చెప్పాలి. నువ్వే నీ బాబాయిని చంపించి నాటకాలు ఆడుతున్నావని అడగాలి. మీరు గాని అది చేయకపోతే మీ ఇంటికి వచ్చేది గొడ్డలే. సిద్ధమా తమ్ముళ్ళు? గొడ్డలకి తిరుగుబాటు చేస్తారా లేదా? ఆవేశం వస్తుందా లేదా? విశాఖపట్నం నేను మెచ్చిన నగరం, నేను నచ్చిన జిల్లా. ఈ జిల్లా అంటే నాకు అమితమైన ప్రేమ. దానికి ఒకటే కారణం, మంచి వాళ్ళు ఎక్కువ ఉండే జిల్లా, నగరం ఈ విశాఖపట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చూశాను విశాఖపట్నంలో
ఊదు వచ్చింది. నేను అదే రోజు ఇక్కడికి వచ్చా. 10 రోజులు ఇక్కడే ఉన్నాం. మోడీ గారు నెక్స్ట్ డే వచ్చారు. ఆయన కూడా పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేశారు, పూర్తిగా సహకరించారు. నేనైతే ఆ వారం రోజులు ఉన్నప్పుడు మీరు చూపించిన ఆదరణ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నేను ఒకటే సంకల్పం చేశా, తిరిగి విశాఖపట్నాన్ని మీరందరూ కోలుకున్న తర్వాతనే వదిలిపెట్టి వెళ్ళాలని ఇక్కడే ఉండెళ్ళా. అది ఇప్పుడు కూడా జ్ఞాపకం. మొన్న ఎన్నికల్లో 4 ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది మీ మంచితనం. మంచి చేస్తే మరిచిపోని ప్రజానీకం. నేను ఒక్క మాట చెప్పాను, ఆ సందర్భంలో ఇప్పుడు కూడా కూర్చుంది. దీపావళి వచ్చింది, చెట్లన్నీ పడిపోయినాయి, ఎండిపోయినాయి. ఎక్కడన్నా కానీ క్రాకర్స్ కాలిస్తే, టపాకాయలు కాలిస్తే యాక్సిడెంట్లు అవుతాయి, ఎక్కడికైనా ప్రమాదం వస్తుందని ఒక్క మాట అంటే ఒక్కరు కూడా క్రాకర్ కాల్చకుండా దీపావళి నిర్వహణ చేశారంటే అది మీ యొక్క క్రమశిక్షణ. అలాంటి విశాఖపట్నం ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు దోపిడీగా తయారైందా లేదా? తమ్ముళ్ళు, భూముల మీద కన్నేశారా లేదా? అభివృద్ధి ఆగిపోయిందా లేదా? ఏమైనా ఒక్క పని చేశారా? మెట్రో వస్తుందా? ఇప్పుడు విమానాశ్రయం భోగాపురంలో నేను ఫౌండేషన్ ఇస్తే నేనుంటే 2 ఏళ్లలో వచ్చే విమానాశ్రయం ఈ సైకో నాశనం చేసి మళ్ళా అది తీసేసి ఈయన ఫౌండేషన్ వేశాడు. ఏంటి అరాచకం? ఒక స్టిక్కర్ ముఖ్యమంత్రి, అసమర్థ ముఖ్యమంత్రి, విధ్వంసకారుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే మనం ఏం చేయాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈరోజు మనం ఇచ్చిన మేనిఫెస్టోని గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి. నీతివంతమైన పాలన, నీతివంతమైన పాలన. తెలుగుదేశం కూడా మొదటి నుంచి అభివృద్ధి మన మంత్రం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. దానికి నమూనా ఇప్పుడు ఒక హైదరాబాద్. ఈరోజు కూడా మోడీ గారు ఒకటి చెప్పారు, ప్రపంచం మొత్తం ఐటీ రంగంలో తెలుగు వారు దూసుకుపో